ప్రేరణ అయితే ఇంక సిద్ధు వాళ్ళ ఇంటికైతే వచ్చేస్తుంది. ఇంక సిద్ధు కూడా అయితే ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవే జరుగుతుంది. నేను నిన్ను ఇలా రమ్మని చెప్పన్నానా, నేను మా అమ్మని ఒప్పించుకొని నేను తీసుకొచ్చుకోవాలి అనుకున్నాను, కానీ నువ్వు ఇలా వచ్చేస్తావు అనుకోలేదు అంటే, ఎప్పుడు మంచి అప్పుడే అని చెప్పి నేను నువ్వేమైనా నా మెడలో నన్ను అడిగి తాళి కట్టావా, నీ స్వార్థం కోసం నువ్వు కట్టేశావు అన్నట్టుగా ప్రేరణ కూడా అంటుంది. ఇంకా సరే నువ్వు కట్టావు కదా, ఆ తాళం నీ చేతులు నువ్వే తీసేసి అని చెప్పనని అనేటప్పటికీ ఇంకా సిద్ధుకు కూడా మాట మాట పెరిగి ఇంకా ఆ తాళు బుట్టునైతే పట్టుకుంటాడు పసుపు కొమ్మని. ఇంకా ఈ లోపల మంజుల అయితే, నా కొడుకు నువ్వు ఏం నేర్పిస్తున్నావు, తాలిబుట్టుని తీసేది ఏం సంస్కారం నేర్పిస్తున్నావు నువ్వు అన్నట్టుగా ఇంకా మంజుల అయితే అంటే, నన్ను సరే మీరు చెప్పండి అత్తయ్య గారు అంటే, అసలు నువ్వు నన్ను అత్తయ్య అని పిలవద్దంటే సరే ఇంకేమని పిలవాలి అని. ఇంకా విజయానంద్ అయితే, నువ్వు మంజుల నువ్వు ఒప్పుకోవద్దు, ఆ తాళిని తీసేస్తే తను వెళ్ళిపోతుంది కదా, అప్పుడు పెళ్ళి కానట్టే కదా అన్నట్టుగా తనైతే అనుకుంటాడు. ఇంకా సరే ఇంట్లోకి రా అని చెప్పనని అనేసి తనైతే వెళ్ళిన తర్వాత ఇంకా స్వాతి అయితే, వదిన మీ ఇద్దరి పేర్లు చెప్పి లోపలికి రావాలి సంప్రదాయాలు అని చెప్పని అన్నట్టుగా. ఇంకా విశ్వాసం అయితే, అమ్మాయి గారు మీరు అన్నీ మర్చిపోతున్నారు, మీరు బియ్యము అది గడపటి మీద పెట్టి అది అంటారు కదా సాంప్రదాయం ప్రకారం, అది చేయలేదంటే, అయ్యో విశ్వాసం నువ్వు ఇంటి మీద చాలా విశ్వాసం చూపిస్తున్నావు. కొంతమంది ఉంటారు విశ్వాసం కాస్త అవిశ్వాసం చూపించి మనుషులు ప్రాణాలు కూడా తీస్తున్నారని చెప్పని ఇంక విజయానందను ఉద్దేశించి అయితే ప్రేరణ మాట్లాడితే, ప్రతి మాటకు ఒక్కసారి నేను చంపేనని నన్ను ఇరిటేటింగ్ చేస్తుంది, ఆ శరత్ను కాదు చంపాల్సింది, ఈ ప్రేరణను చంపేసి ఉంటే నాకు ఈ బాధ ఉండదు అని చెప్పన్నట్టుగా అనుకుంటాడు. నాకు నా తలకొరివిని నా నెత్తి మీదకి నేనే తీసుకొచ్చి పెట్టుకున్నట్టుంది ఇప్పుడు అన్నట్టుగా ఇంకా విజయానంద్ బాధపడుతూ ఉంటే, ఇంకా ప్రేరణ అయితే సిద్ధుతో కలిసి అత్తారింట్లో అయితే అడుగు పెడుతుంది. ఇంకా అలా పెట్టిందో లేదో మంజుల అయితే తనని కోపంగా చూస్తూ ఉంటే, మీరు ఎంత కోపంగా చూసినా ఇప్పుడు నాకు ఇది అత్తారిల్లు, అసలుకి మీరు సిద్ధునే కలవద్దన్నారు, ఇప్పుడు ఆఖరికి